వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్ నుంచి రామలక్ష్మి జంక్షన్ వరకు తిరంగ యాత్రలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతీక అని, ఇది మన సైన్యం సాధించిన ఘన విజయం అన్నారు. అటువంటి భరతమాత ముద్దుబిడ్డలైన మన సైనికులకు మద్దతుగా మన సంఘీభావం తెలియజేసే గొప్ప కార్యక్రమం తిరంగ యాత్ర అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కూటమి నాయకులు, తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్, దేశ మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పదంగా మెలియాపుటి మండలంలోని దేనబంధపురం పంచాయతీ పరిధిలో దేనబంధపురం క్వారీలో 3 వ్యక్తులు మృతి చెందారు. శుక్రవారం మండలంలోని దేనబంధపురం గ్రామానికి సమీపంలో గల మనీసా కోనపురెడ్డి క్వారీలో సాయంత్రం సమయంలో అనుమానాస్పద స్థితిలో పొంగవేణు అరుగాం, తిర్లంగి రామారావు, బడబందు అప్పన్న మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. పాతపట్నం సీఐ రామారావు తెలిపిన సమాచారం మేరకు మృతులది టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని, తమకు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం పంచాయతీలో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ప్రతి శనివారం పార్టీ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో శనివారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు పాల్గొన్నారు. వారితో పాటు ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, ప్రదీప్, సెక్రటరీ చంద్రశేఖర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ జనసేన యువ నాయకులు సువ్వాడ రామారావు, వార్డు మెంబర్ వెంకట్రావు, కూటమి నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు, యువత తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో శనివారం విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థల పరిశీలనలో భాగంగా విజయనగరం నూతన ప్రభుత్వ వైద్య కళాశాల ఎదురుగా 2 ఎకరాల స్థలంను పరిశీలించారు. అనంతరం అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, పార్టీలో ఉన్న మాజీ ప్రస్తుత సభ్యులందరూ కలిసి బాధ్యత తీసుకుని పార్టీ నిర్మాణంకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, పార్టీ అనేది సభ్యులకు, కార్యకర్తలకు ఒక దేవాలయం లాంటిదని, అలాంటి దేవాలయం నిర్మాణంకు మొట్టమొదటిసారి స్పందించి విరాళం ప్రకటించిన అశోక్ గజపతి సభ్యులందరికీ స్ఫూర్తి అని, ఆయన సలహాలు సూచనలతో పార్టీ నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. పార్టీ నిర్మాణానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్, స్థానిక శాసనసభ్యులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఫిర్యాదు మేరకు జేవై పాఠశాలను పరిశీలించిన మండల విద్యాశాఖ అధికారి పేడాడ దాలినాయుడు పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. పుస్తకాల గది పరిశీలించి పాఠశాల గుర్తింపు నియమావళి, విద్యా హక్కు చట్టం ప్రకారం ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదని, ఉన్న నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలో పుస్తకాలు, యూనిఫారాలు విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీ పుస్తకాలే 4000 పైబడి విక్రయించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, గుర్తింపు రద్దుకై ఉన్నతాధికారుల కోసం చేస్తామని జేవై పాఠశాల యాజమాన్యానికి హెచ్చరించారు. జేవై పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు
స్థానిక ఎంఎల్ఆర్ కళాశాలలో 2 పూట్ల తరగతులు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవాలని సూచించగా నిర్వాహకులు ఏబీవీపీ కార్యకర్తలు వెళ్లిన వెంటనే మళ్లీ తరగతులు ప్రారంభించడం కోసమెరుపు. ప్రైవేట్ పాఠశాలలు ఇంతలా విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించినా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కార్మికులను ప్రజలను ఉద్దేశించి పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డారి శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో మజ్జిగ చలివేంద్రం 3వ రోజు అద్భుతంగా కొనసాగుతుంది. డాక్టర్ రెడ్డిస్ కంపెనీ నైస్ ఫౌండేషన్ వారు కూడా చూసి అభినందించి ప్రశంసించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం సిబ్బందితో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేసి వైదిక సిబ్బంది మరియు పాలసేవ కార్యకర్తలు ఆలయ ప్రాంగణంలో ఆలయ పరిసర ప్రాంతాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ఎస్ కనకరాజు, శ్రీకాకుళం టూరిజం డిపార్ట్మెంట్ అధికారి నారాయణరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగు ఈశ్వర్రావు జీసీగడం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల యొక్క వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పరిష్కరించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగు ఈశ్వర్రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పీజీఆర్ఎస్ కార్యక్రమం యొక్క ఉపయోగం గురించి, సదరు పీజీఆర్ఎస్ ద్వారా వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎలా పరిష్కరించుకోవాలి అని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి 140 అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యల నిమిత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీసీగడం మండల అధ్యక్షులు కుమరాపు రవికుమార్, బాలబొమ్మ వెంకటేశ్వరరావు, అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం జాతీయ రహదారిలో నేలం జూట్ మిల్ దగ్గర శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. బరంపురం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ట్రావెల్ బస్సును వెనుక నుంచి ఢీకొన్న లారీ. ఈ ఘటనలో 15 మందికి గాయాలు. సడన్ బ్రేక్ వేసిన మరో గ్రానైట్ లారీ, వెనుకనున్న లారీ క్యాబిన్ పై పడిన గ్రానైట్ బ్లాక్, లారీ క్యాబిన్ లో ఇరుక్కుని డ్రైవర్ మృతి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన శ్రీకాకుళం రూరల్ పోలీసులు. ఏబీవీపీ ఫిర్యాదు మేరకు జేవై పాఠశాలను పరిశీలించిన మండల విద్యాశాఖ అధికారి పేడాడ దాలినాయుడు పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. పుస్తకాల గది పరిశీలించి పాఠశాల గుర్తింపు నియమావళి, విద్యా హక్కు చట్టం ప్రకారం ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదని, ఉన్న నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలో పుస్తకాలు, యూనిఫారాలు విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీ పుస్తకాలే 4000 పైబడి విక్రయించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, గుర్తింపు రద్దుకై ఉన్నతాధికారుల కోసం చేస్తామని జేవై పాఠశాల యాజమాన్యానికి హెచ్చరించారు. జేవై పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్థానిక ఎంఎల్ఆర్ కళాశాలలో 2 పూట్ల
తరగతులు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవాలని సూచించగా నిర్వాహకులు ఏబీవీపీ కార్యకర్తలు వెళ్లిన వెంటనే మళ్లీ తరగతులు ప్రారంభించడం కోసమెరుపు. ప్రైవేట్ పాఠశాలలు ఇంతలా విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించినా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.